పంచాయతీ కార్యదర్శి వీరాపురం వారికి అయ్యా దాదిరెడ్డిపల్లి గ్రామము వీరాపురం పంచాయతీ నందు సర్వే నంబర్ 42(1) నందు సాంద్రి కోళ్ల ఫారం యజమాని అయిన శివశంకర్ రెడ్డి అని నేను రాసుకున్న విన్నపము. ప్రస్తుతం కోళ్ల ఫారము 7 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాను. గతంలో ఎప్పుడూ నిర్వహణ లోపము జరగలేదు. లేబర్ ప్రాబ్లం వలన నిర్వహణ లోపము ఏర్పడినది. దాని వలన ఈగలు ఉత్పత్తి ప్రజలకు అనారోగ్యం ఏర్పడినది. సామాన్య బాధ్యత కింద ఈగలు సామాజిక బాధ్యత కింద ఈగలు సమస్యలు మరలా ఏర్పడకుండా నివారణ చర్యలు తప్పకుండా తీసుకుంటాను. ఈ సమస్య తిరిగి ఏర్పడినచో చట్ట ప్రకారము పవర్టీ ఫారం కోర్చి ఫారము నేను మూసివేయుదును. గ్రామంలో ఎలాంటి అనారోగ్యము గ్రామంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడకుండా పారిశుద్ధ నిర్వహణ చేయుదును. 1 నెల లోపల పూర్తి నివారణ చర్యలు తీసుకునగలను. ఇందులో ఎలాంటి లోపం లేకుండా పూర్తి బాధ్యత వహిస్తాను. గ్రామం నందు గ్రామ పంచాయతీకి చెల్లించవలసిన లైసెన్స్ ఫీజులు ఇతర అనుకున్నారని చెప్పు. సిపిఎం వాళ్ళనే చెప్పు. ఏం కాదు, ఏమి కాదు. చెప్పండి పోలీసులు చెప్పు, ఇంకెవరంటే వాళ్ళకి చెప్పు, పిలిపించు, మాట్లాడదాము. రమ్మని చెప్పు. లైవ్ బర్డ్స్ నుంచి మనుషుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు మీరు. మంచి పెడితేవా వస్తుంది. కాదు నా నీకు బర్డ్స్ మీద ఉన్న ప్రేమ ప్రజల మీద ఉంది. ఎప్పుడో వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. మీద పడతాను ఎవడే మళ్ళా స్నానం అవి ఆవులు తిప్పులాటు కూడా వస్తుంది స్మెల్. కాదు ఎంత ఇబ్బంది అంటే మీ ఊరల్లో మీతో ఎంత ప్రశ్నిస్తారు. ఇంత వ్యతిరేకత ఏ గ్రామంలో రాలేదు. ఎందుకు లేప నిష్ఠూరమో అని అనుకుంటారు. అట్లాంటిది మీతో మోహం మీరు మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఏ స్థాయిలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మీరు అర్థం చేసుకోవాలి. ఏమన్నా ఆశిస్తా కదమ్మా మీరు దారి వల్ల ప్రాబ్లం అంతే. మాకి మీకు వ్యక్తిగతంగా ఏమని చెప్పండి. ఇప్పుడు వారం చూడే మొన్న వారానికి తగ్గింది, మళ్ళీ ఎందుకు వచ్చినాయి? డిఎల్పిఓ వస్తాడు ఉండండి, అధికారులు రాని, డిఎల్పిఓ రాని, తర్వాత ఎంపీడీఓ రాని, ఈఓఆర్డి రాని, వాళ్ళు వచ్చిన తర్వాత మేము అంతవరకు మేము అడ్డుకుంటాం. ఆయా ఎవరో ఈడొచ్చి పని చేయడానికి లేదు. మేము గేట్లు వేసి ఈ పని అడ్డుకుంటున్నాం. ఎవరైనా పనికి వచ్చింటే వెళ్ళిపోండి. ఎవరు ఉండండి అమ్మా, నేను ఇచ్చేవాడు దుడ్డు ఇచ్చేవాడు నేను అలా వస్తా ఉండరు. ఫోన్ చెప్పా వాళ్ళకి. ఏరయ్యా నాయకు మీ వాళ్ళంతా మీరంతా లక్ష్మీపురం వాళ్ళే కదా. మీ ఊర్లో కీకులు రావా? మరి వస్తాడా బ్యాగులు ఎత్తుకున్నావే పనికి? ప్రాణాలే పోతున్నాయి. ఈ పని కాకుండా వేరే పని చేసుకో. ఈ పని కాకుండా వేరే పని చేసుకో. ఈ పని చేయలేం మేము. ఈగులు వస్తాడని మీరే చెప్తారా లేదా మీరు? ఈవిడు అదేదో పని ఇస్తే మీకే, మాకు పని ఎక్కువ.
ఎట్లా మా పెద్దమ్మ నేను లోకల్ ఎప్పుడు ఎవరిని వద్దని ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు అలా ఎప్పుడైనా రాని ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారన్న వాళ్ళు ఎప్పుడు కూడా నేను వద్దని పోయినాడు. అవన్నీ కాదు ఉద్యోగాల గురించి కాదు, ప్రజల ప్రాణాలతో సమస్య ఉంది. మాకు సంబంధం మాకు ఈగలు కాదు వేరే ఎవరిని కూడా చెప్పినాను బాబుని పిలుచుకోవాలి నేను పని పెట్టుకుంటాను చెప్తా ఉంటాను. నువ్వు లోకల్ పని అంటే దానికి చెప్తా ఉన్నా. లోకల్ వాళ్ళకి పని ఇప్పిస్తానే ఉన్నాను. వచ్చే నేను ఎవరిని వద్దనే లోకల్లో ఇప్పుడు కోడిగుడ్లు ఎత్తేకి 7 లేక కొనుక్కున్న ఉన్నారు కాబట్టి ఇప్పుడు పిలుస్తాను నువ్వు అంతే. ఇప్పుడు ఎవరు లేరనే వస్తానంటే ఎవరో వద్దనే రప్చర్ చేసుకోవద్దు, దీన్ని ఇష్యూ చేసుకోవద్దు, దీన్ని కంట్రోల్ చేసుకుంటే ఓకే. నేను అదే చెప్తాను. నువ్వు ఎవరికన్నా కంప్లీట్ చేసుకోపో, మాకేం అభ్యంతరం లేదు. తప్పుడు కాదు ఎందుకు సంబంధం లేదు? ఎందుకు సంబంధం లేదు? ఎందుకు సంబంధం లేదు? ఈగలు నివారించడంలో నీ వైఫల్యం ఉంది. నీకు నోటీసులు ఇచ్చినారు, నువ్వు సక్రమంగా చేయలే. వినిపిల్లా వాళ్ళ అధికారులు మాట్లాడింది, సీజ్ చేసి జేసీబీలు పెట్టి సీజ్ చేస్తామని చెప్పారు, మొత్తం దొబ్బేస్తామని చెప్పారు. నువ్వు అట్లా కాదు, గ్రామంలో పారిశుద్ధ్యం చేయమంటున్నాము. ఇప్పుడు చేయకుండా పోతే మీరు ఈరోజు చేయమంటున్నాము, చేయకుండా పోతే మీరు నాకు ఫోన్ చేయండి, మేము వచ్చేస్తాం. చెప్పండి సార్, సార్ స్కూల్ మూసేస్తారు సార్, కోల్ఫారం నుంచి ఆ స్కూల్ పరిష్కారం స్కూల్ అనేది మా పరిధి కాదు. ఒకటి అంటే స్కూల్ అనేది వేరే సమస్య, స్కూల్ అనేది నా పరిధి కాదు. మీరు ఏమన్నా ఉంటే ఎంఈఓ గారు చెప్పేసి అది చెప్తాం, దాని పరిష్కారం వేరే. ఇది చెప్పు, నీ సమస్య ఇది చెప్పయ్యా. నేను చెప్తాను ప్రవీణ్ అన్న సార్, మీరు ఎట్లా వచ్చినారు? అన్న ఉన్నాడు, యజమాని ఉన్నారు, మా ఎస్ఐ మీరు వచ్చినారు, ప్రవీణ్ అన్నాడు, మా పిల్లలందరూ ఉన్నాము. మా విషయానుపురం గ్రామము. మాకు కూడా మా పిల్లలకు సుధాకర్కి వచ్చిన, నాయకులకు వచ్చిన, ఎవరికి వచ్చినా సమస్య ఏం చెప్పినాడంటే చేసి వారం చేసి నెల లోపల ట్రైన్ చేయకపోతే మూసిపెట్టేస్తామని నేను. ఇప్పుడు సుధాకర్ ఒకటి కూర్చోన్నాడు అనేది కాదు, సుధాకర్ ఒక సమస్య కాదు, ఆ పిల్లోడు కూడా అనేది కాదు, తాండవులు అనేది కాదు, విషయానుపురం నుంచి మేము కూడా అన్న దయచేసి కంట్రోల్ చేస్తాం. వీరాపురం గ్రామ పంచాయతీ తరపున మాట్లాడుతున్నాం. మూలం ఏడ అనేది తెలుసుకోకుండా పదే పదే రిపీట్గా ఇట్లా ప్రజలకు ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. రెండవది, మీరు 2 నోటీసులు ఇచ్చినారు, ఆ 2 నోటీసులు ఏం ఎక్స్ప్లెయిన్ చేశారో మాకు సమాధానం చెప్తాను. ఎక్స్ప్లెయిన్ చేయండి మాకు. అది కూడా ఆయన మీరు ఏం నోటీస్ ఇచ్చారో ఇప్పుడు రాయించుకుంటాం, ఇస్తున్నాం. సార్ 3వ నోటీస్ ఇచ్చేసి ఆయనతో రిప్లై రాయించుకుంటాం, అది కూడా మీకు పెడతాం, వాట్సాప్ రాయించుకొని పెడతాం. అది ఆ నోటీస్ రాయించేది కూడా ఇప్పుడు ప్రజల ఆరోగ్యము మా ప్రథమ కర్తవ్యము కాదునా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు సింగిల్ తీసుకుంటాం, మీరు రిప్లై రాసి వాళ్ళ ఏదైనా ఒకటి రాయించేసి మేము వాళ్ళు కూడా వాట్సాప్ పెడతాం. మీకు 1 గంట టైం మేము రెడీ చేసేస్తాము. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.